డైలీ టేస్ట్ ది డైలీ. జనసేన పార్టీ బలోపేతంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారా? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంకి కమిటీలు ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారా? ఇప్పటికే దాదాపు 100కి పైగా నియోజకవర్గాల్లో సర్వేలు చర్చలు చేసి డిసెంబర్ లోపు జిల్లా స్థాయి కమిటీలు ప్రకటించబోతున్నారా? వచ్చే ఏడాది జూన్ లోపే మండల గ్రామ కమిటీలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో 100 సీట్లే టార్గెట్గా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారా? జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయి కమిటీ నుంచి జిల్లా మండల గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నారు. ఇప్పటికే గత జూలైలో మొదటి దశగా రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జనసేన కేంద్ర కార్యాలయ బృందం ఇటీవల వివిధ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు వీర మహిళలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి అభిప్రాయాలు సూచనలను స్వీకరించింది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని కమిటీల కూర్పును రూపొందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కార్యకర్తల మనోభావాలను గుర్తించాలి. వారి భావాలకు అనుగుణంగా మాత్రమే ముందుకు సాగాలి. ఇది పార్టీ బలానికి కీలకమని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉందని, అక్కడి నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో ఎన్నికల సమయంలో జనసేన గెలుపులు సాధించడమే కాకుండా పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. మండల గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడితే ప్రజల సమస్యలకు త్వరగా స్పందించవచ్చని, పార్టీ గ్రాస్ రూట్ స్థాయిలో బలపడుతుందని నిర్ణయానికొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ పలు రకాల సూచనలిచ్చారు. అప్పటి నుంచి పార్టీ కేంద్ర బృందం 100కి పైగా నియోజకవర్గాల్లో చర్చలు నిర్వహించి 5,000 మందికి పైగా కార్యకర్తల అభిప్రాయాలు స్వీకరించారు. డిసెంబర్ 2025 లోపు జిల్లా స్థాయి కమిటీలను ప్రకటించాలని, 2026 మధ్య నాటికి మండల గ్రామ కమిటీలు పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలున్నారు. రానున్న రోజుల్లో జనసేనకు 100 సీట్లలో గెలిచేలా పవన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం ప్రాంతాన్ని తన కీలక రాజకీయ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 26 జిల్లాలలో పార్టీ బలాబలాల మీద ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సీరియస్గా చర్చిస్తున్నారు. జనసేన ఉభయ గోదావరి జిల్లాలు కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్రలోనూ బలంగా ఉందని పార్టీ నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో వీలున్న చోట పార్టీని ఇంకా పటిష్టం చేయడం ద్వారా రానున్న కాలంలో బలం పెంచుకోవచ్చు అన్నది జనసేనాని ఆలోచనగా చెబుతున్నారు. పార్టీని బూత్ లెవెల్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గం దాకా అన్ని చోట్ల కమిటీలు వేయాలని పవన్ నాయకులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కమిటీల రూపకల్పనలో కార్యకర్తల మనోభావాలకు ఎక్కువ విలువ ఇవ్వాలని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. అలాగే ఔత్సాహికులకు, యువతకు, వీర మహిళలకు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నది పవన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో పరిశీలిస్తే విశాఖలో పార్టీ బలంగా ఉంది. 4 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. విజయనగరం, శ్రీకాకుళంలో కూడా పార్టీ విస్తరణకు అధిక అవకాశాలు ఉన్నాయని పార్టీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. దాంతో ఈ జిల్లాలలో ఇక మీదట జనసేన కార్యక్రమాలు మరింత ఎక్కువగా పెంచాలని, తద్వారా పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి కొత్త సంవత్సరం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసేలా చూడాలన్నది జనసేన అధినేత ఆలోచనగా చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి పవన్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో జనసేనలో ఉన్న నాయకులు పార్టీ పదవుల విషయంలో తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రానున్న కాలంలో బూత్ లెవెల్ నుంచి పదవులు అయితే జనసేనలో భర్తీ కాబోతున్నాయి.